పశ్చిమ బెంగాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గవర్నర్ ఆర్ఎన్ రవి పశ్చిమ బెంగాల్ శాసనసభను రద్దు చేశారు. ఈ నిర్ణయం 7వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని గవర్నర్ కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గత అసెంబ్లీ మే 2021లో ఏర్పాడైంది. పశ్చిమ బెంగాల్లో 2 దశల్లో జరిగిన ఎన్నికలతో గత అసెంబ్లీ పదవీకాలం అధికారికంగా ముగిసింది. అసెంబ్లీ రద్దుతో పశ్చిమ బెంగాల్ మంత్రివర్గం రద్దు కావడంతో పాటు ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ పదవీకాలం కూడా ముగిసింది. ఆనవాయితీకి భిన్నంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ నిరాకరించారు. ఫలితాలను తారుమారు చేయడం వల్లనే తాను తన పార్టీ ఓడిపోయినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఆర్ఎన్ రవి పశ్చిమ బెంగాల్ శాసనసభను రద్దు చేసినట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 నిబంధన ప్రకారం అసెంబ్లీని సమావేశపరచడం, వాయిదా వేయటం, రద్దు చేయడం వంటి అధికారాలు గవర్నర్కు ఉంటాయి. పశ్చిమ బెంగాల్లోని 294 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 207 సీట్లతో 3/2 కంటే ఎక్కువ మెజారిటీ సాధించడం ద్వారా 15 ఏళ్ల టీఎంసీ పాలన ముగిసింది.